హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి మనం వాటర్ ప్రూఫింగ్కి సంబంధించి స్లాబ్స్ ఒకవేళ టెర్రస్ ఏరియాస్ ఉంటే కనుక ఆ టెర్రస్ ఏరియాస్లో స్లాబ్ నుంచి వాటర్ కిందకి లీకేజ్ అయితే కనుక ఆ లీకేజ్ని ఎలా అరెస్ట్ చేయాలనేటువంటి దాని గురించి నేను ప్రతిదీ కూడా ఆ కెమికల్ తర్వాత మనకి ఏ విధంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ప్రొసీజర్లో చేస్తే కనుక ఆ వాటర్ లీకేజ్ని అరెస్ట్ చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి కాస్ట్స్ కూడా ఎంత రేట్లో అయితే కనుక మన తక్కువ బడ్జెట్లో ఆ లీకేజెస్ని ఎలాగ అరెస్ట్ చేయొచ్చు, దీని తర్వాత ఏ కెమికల్ యూజ్ చేస్తే కనుక మనకి అది అరెస్ట్ చేయడానికి తక్కువ బడ్జెట్లో అవుతుంది అనేటువంటి విషయాలు ప్రతిదీ కూడా నేను మితి కెమికల్ దేనితోటి ఏది ఎలాగ స్టార్ట్ చేయాలనేదిని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. వరకు ఏ విధంగా చేయాలనేదిని చూసి మీ ఇంట్లోని కూడా ఒకవేళ మీ పర్సనల్గా అయితే కనుక ఒకవేళ ఆఫీస్లో అయితే కనుక మీకు సంబంధించిన కంపెనీల్లో కూడా ఇది మీరు రిఫర్ చేసుకొని మీరు చూపించినట్లయితే కనుక మీరు తక్కువ బడ్జెట్లో వాటర్ ప్రూఫింగ్కి సంబంధించిన లీకేజెస్ని మీరు స్లాబ్స్ అయితే కనుక స్లాబ్స్ కాగా ఈ వాల్ క్రాక్స్కి కూడా నేను చూపించేటువంటి ఫస్ట్ కెమికల్ అనేది యూజ్ అవుతుంది. దాంతో మీరు క్లోజ్ చేసినట్లయినా మీరు ఏదైతే సీలెంట్ ఉన్నదో నేను చూపెడతాను, ఆ సీలెంట్ మీరు అక్కడ ఫిల్ చేసినా సరే మీరు వాల్స్కి ఉన్నటువంటి క్రాక్స్లో కూడా వాటర్ అనేది లోపలికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. మనం ఇప్పుడు వర్క్లోకి చూపెడదాం ఇప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేయాలని దీన్ని. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను కదా, ఇది యాక్చువల్గా పియూ సీలెంట్ మనం డాక్టర్ ఫిక్స్ ఏదైతే ఉన్నదో అది మనం పెట్టడం జరిగింది. ఫస్ట్ అయితే ఈ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో గ్యాప్స్ని ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసుకొని మొత్తం అందులో ఉన్నటువంటి డస్ట్ అది తీసేసి ఈ సీలెంట్ ఏదైతే ఉన్నదో ఆ సీలెంట్ అప్లై చేయాలన్నమాట. ఇది యాక్చువల్గా ఇది స్లాబ్లోని మేము లాస్ట్ టైం అప్లై చేసినటువంటిది. ఇది చూసినట్లయితే కనుక ఇవన్నీ కూడా ఎంతైతే స్లాబ్కు ఫస్ట్ క్రాక్స్ కనబడతాయో ఆ క్రాక్స్ అన్నిటిలోని కూడా పియూ సీలెంట్ అనేది ఆ గ్యాప్స్ తీసి అప్లై చేసుకోవాలి. వాల్స్ కూడా సేమ్ అదే విధంగా మీరు ఈ వాల్స్ చూసినట్లయితే కనుక చూడండి, ఇట్లాగా ఇంత లెంగ్తీ వాల్ ఏదైతే ఉన్నదో ఈ లెంగ్తీ ఎంతైతే క్రాక్స్ ఉన్నాయో క్రాక్స్ అన్నిటిలో కూడా ఇది రబ్బర్ టైప్ కింద ఉంటుంది. ఒకవేళ మీకు వెదర్ కండిషన్ కూడా ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ ఉన్నా సరే ఆ టైంలో కూడా ఇది ఎక్స్టెండ్ అవుతుంది తప్ప ఆ గ్యాప్ అనేది పట్టుకుంటుంది అన్నమాట. ఇది సైడ్ వాల్స్ ఇట్లు కూడా చూడండి, చూసినట్లయితే కనుక ఈ విధంగా జాయింట్స్ క్రాక్స్ ఏదైతే ఉన్నాయో క్రాక్స్లోనూ కూడా ఇలాగ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఫ్లోరింగ్ లేయర్లో యూజ్ చేసేటువంటి వాటర్ కెమికల్ మాట ఇది డాక్టర్ ఫిక్స్ ఆల్ సీల్ ఏఐ బాండ్ మాట. ఇది వచ్చేసేటప్పటికి మనం సిమెంట్లో మిక్స్ చేసి యూజ్ చేస్తాం. ఇది దాని మెజర్మెంట్ తీసుకోవడానికి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనేది నేను ఇప్పుడు దీంతో పాటుగాను మనం యూజ్ చేసేటువంటి సిమెంటు అల్ట్రాటెక్ సిమెంటు. ఈ సిమెంట్లోని మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఇప్పుడు ఈ పక్కన మీరు చూస్తున్నటువంటి వీడియోలో ఇప్పుడు ఇలా మిషన్తో మిక్స్ చేస్తున్నాం కదా. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 1 kg సిమెంట్కి మనం మీకు ముందు చూపించినటువంటి కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ వచ్చేసి మనం ఒక బాటిల్ వేయాలన్నమాట. అంటే ఒక బాటిల్కి 1 kg సిమెంటు. ఒకవేళ మనం 10 kgలు సిమెంట్ తీసుకుంటే కనుక 10 బాటిల్స్ ఆ కెమికల్ వేయాలన్నమాట. ఆ కెమికల్ వేసి ఇలా మిషన్తో ఎప్పుడైతే మిక్స్ చేసామో అది ప్రాపర్గా మిక్సింగ్ జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే అలా నార్మల్గా మిక్సింగ్ మనం చేతితో కలిపామో అది ప్రాపర్గా కెమికల్ రెండు కలిపి మిక్సింగ్ అవ్వలేదో అది దాని లోపల 2 కాంపోనెంట్స్ అనేది కలవమాట రెండుని. అందు గురించి ఇలా మిక్సింగ్ ఇలాగ మిషన్ తోటి మనం మిక్స్ చేసినట్లయితే కనుక ప్రాపర్గా మొత్తం కలుస్తుంది మెటీరియల్ మొత్తం కూడా. ఇప్పుడు మనం చూసాం కదా, ఇది ఫైబర్ మెస్ మాట. ఈ ఫైబర్ మెస్ మనం యాక్చువల్గా ఇది 4 feet ఫైబర్ మెస్ 50 meters వస్తుంది. ఇలా వేసుకోవాలి, ఫ్లోరింగ్ పై వేసుకొని మళ్ళీ మనం మెటీరియల్ వేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీరు చూసినట్లయితే కనుక ఫైబర్ మెస్ వేసి దానిపైన ఇలాగ బ్రష్ తోటే మనం మెటీరియల్ అనేది అప్లై చేయాలి. ఎందు గురించి అంటే నార్మల్గా మనం రోలర్ తోటి అప్లై చేస్తే కనుక అంత ఫిక్స్గా పట్టుకోదు. అందు గురించి బ్రష్తో అప్లై చేస్తేనే అది చాలా టైట్గా పట్టుకుంటుంది. ఎవ్రీ కార్నరు ఎక్కడైతే మొత్తం గ్యాప్స్ కూడా లేకుండా మనం పిన్ టు పిన్ చెక్ చేసుకొని మొత్తం అంతా కూడా ఫిల్ చేయాలన్నమాట దీంతో. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం ఇది ఏదైతే ఉన్నదో ఇది రూఫ్ సీల్ మాట. ఇది డాక్టర్ ఫిక్స్ మాట. ఇందులో నానో అని చెప్పేసి నానో టెక్నాలజీ ఉంటుంది, చిన్న ఫైబర్ కెమికల్ లాగా ఉంటుంది అన్నమాట. అది కూడా మొత్తం ఇది వాటర్ ప్రూఫ్ ఓన్లీ స్లాబ్స్కి మనకి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి టెర్రస్ ఉన్న ఏరియాల్లోని ఇది సర్ఫేస్కి బాగా పనిచేస్తుంది అన్నమాట.
ముందు చూపించిన కెమికల్ ఏదైతే ఉందో డాక్టర్ ఫిక్స్ది అదే కెమికల్ మన డ్యామ్ ప్రూఫ్ అంటమాట. యాక్చువల్గా ఇది మన సిమెంట్ లేయర్ తోటి ఏదైతే ఉన్నదో ఫైబర్ మెస్ మీద సిమెంట్తో కెమికల్తో అప్లై చేసిన తర్వాత అది డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఈ డ్యామ్ ప్రూఫ్ అనేది వేయాలన్నమాట. ఇది మనం ఫస్ట్ కోట్ వేసిన తర్వాత ఒక 4 అవర్స్ 5 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత లేకపోతే 1 డే ఇచ్చినా సరే బెస్ట్. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్ కోట్ అనేది వేసేటప్పటికి మొత్తం పైన ఉన్నటువంటి లేయర్ చాలా స్ట్రాంగ్గా పట్టుకొని ఎటువంటి వాటర్ లీకేజెస్ కానీ లోపల ఎటువంటి వాటర్ వెళ్ళి సీపేజ్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ కూడా మొత్తం అంతా కూడా అరెస్ట్ చేస్తుంది. కాకపోతే ఇది 2 కోటింగ్స్ వేయాలి. థ్యాంక్ యూ వాచింగ్ బిఎస్.